వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 2 ఏదైతే ఉందో సో ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర ఒక చిన్న అనౌన్స్మెంట్. జనరల్గా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి సో ఎగ్జామ్ అవేర్నెస్, సో ఎలా ప్రిపేర్ కావాలి, సో దానికి ఉన్న స్ట్రాటజీ ఏంటి, సో ప్రిపరేషన్ ఎట్లా, సిలబస్ ఏంటి, సో దాంట్లో జాబ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఎలా ఉంటుంది, సో దీనికి సంబంధించి మనకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనకి ఈ పుష్పాంజలి ఫంక్షన్ హాల్ హన్మకొండలో ఏదైతే ఉందో సో Feb 3 కండక్ట్ చేస్తున్నారు. సో మనకి 10 to 12 ఏమో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు, అండ్ 2 to 4 వచ్చేసి మనకి ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ప్రాబబ్లీ ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి అటెండ్ అవుతారో సో వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ పేపర్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో మీకు ఎగ్జామ్ డెప్త్ అనేది ఎలా ఉంటుంది, సో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ లో చూడొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సో మీరు Feb 3 ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో సిచ్యువేటెడ్. సో ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసిన క్వశ్చన్ ఇది. సో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది అని అడుగుతున్నారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్. సో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్ లో ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు యునెస్కో భారతదేశంలో ఎన్ని బయోస్పియర్స్ ని రికగ్నైజ్ చేసింది అంటే సో టోటల్ గా 12 బయోస్పియర్స్ ని రికగ్నైజ్ చేసింది భారతదేశంలో. ఏ ప్రాజెక్ట్ ద్వారా అంటే ఆల్రెడీ మీకు తెలుసు మ్యాబ్, మ్యాన్ అండ్ బయోస్పియర్ అని చెప్తాం. సో నెక్స్ట్ యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని గుర్తించింది అంటే 1112. సో అట్లనే భారతదేశంలో ఎన్ని వారసత్వపు ప్రదేశాన్ని గుర్తించింది అంటే 38. ఇది యునెస్కో గురించి మెయిన్ థింగ్ గా చెప్పొచ్చు. సో అట్లనే నేను మిమ్మల్ని కొన్ని హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోమని ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి నేను మీకు ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. సో న్యూయార్క్ ఏదైతే ఉందో న్యూయార్క్ లో పిల్లల్ని రక్షించడం కోసం, సో అది కూడా న్యూయార్క్ లో పిల్లల్ని వాతావరణం నుంచి రక్షించడం కోసం లేబర్ హెచ్ఆర్సి జెనీవా నుండి బయలుదేరారు. సో మనకి యునెసెఫ్ అంటున్నాం. సో యునెసెఫ్ అనేది చిల్డ్రన్ కి సంబంధించి సో ఎక్కడుందంటే మనకి న్యూయార్క్, దాని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్ లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ వచ్చేసి మనకి UNHCR హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ రిఫ్యూజీస్ శరణార్థుల ఏదైతే ఉందో సో ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ IPCC. ఈ మూడు ఎక్కడున్నాయంటే జెనీవాలో ఉన్నాయి. సో 1-2 సార్లు మీరు ఈ స్టేట్మెంట్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది ఈజీగా ఉంటుంది. సో న్యూయార్క్ లో ఉన్న పిల్లల్ని వాతావరణం నుంచి రక్షించడానికి HCR లేబర్ జెనీవా నుంచి బయలుదేరారు. ఈ స్టేట్మెంట్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఇవి గుర్తుంటే. నెక్స్ట్ UN ఏదైతే ఉందో మనకి, సో UN గానీ యునెసెఫ్ గానీ ఈ రెండు కూడా ఎక్కడున్నాయంటే మనకి UN అండ్ యునెసెఫ్ రెండు కూడా మనకి న్యూయార్క్ లో ఉన్నాయి. యునెస్కో మాత్రమే ఎక్కడుందంటే మనకి ప్యారిస్ లో ఉంది. ఇవి హెడ్ క్వార్టర్స్ గురించి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మనకి UN కి సంబంధించి ఎలాంటివి అడుగుతారు, 1945 ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. సో 1945 లో ఏ ఆర్గనైజేషన్ స్థాపించబడింది అంటే సో UN స్థాపించబడింది. UN యొక్క ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే 193. టోటల్ గా మనకి UN లో 193 కంట్రీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ వచ్చేటప్పటికి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ పంచతంత్ర. దీన్ని కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో పంచతంత్ర యొక్క కథల్ని రాసిన పర్సన్ ఎవరు అంటే మనకి విష్ణు శర్మ. సో ఆప్షన్స్ లో మనకి ఒక స్టూడెంట్ ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది, హుసేన్ అని చెప్పి. ఈస్ గివెన్ మోర్ దెన్ 15 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ పైగా కొన్ని ఆప్షన్స్ కి కొన్ని క్వశ్చన్స్ కి ఆప్షన్స్ తో సహా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ క్వశ్చన్ వచ్చి ఆ పర్సన్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే హుసేన్ మనకి ఏం చెప్పారంటే మనకి పంచతంత్ర మీద క్వశ్చన్ అడిగారు, అండ్ దట్ టు ఆప్షన్స్ లో తనకి గుర్తున్నవి ఒకటి విష్ణు శర్మ, ఇంకొకటి వచ్చేసి మనకి మెగస్థనీస్, ఇంకో పర్సన్ పేరు మెగస్థనీస్ ఇచ్చారని కూడా చెప్పారు. సో మెగస్థనీస్ రాసిన బుక్ ఏది అంటే మనకి ఇండికా. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. సో మెగస్థనీస్ ఇండిగా రాశారు, సో విష్ణు శర్మ రాసింది పంచతంత్రాన్ని. సో అట్లానే మనకి చరక సంహిత అంటున్నాం. సో చరక సంహితాన్ని రాసింది ఎవరు అంటే చరకుడు. సో చరకుడిని ఇంకేమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద అని చెప్పేసి ఎవరిని పిలవచ్చు అంటే చరకుడిని పిలవచ్చు. సో అట్లానే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని చెప్పి ఎవరిని పిలవచ్చు అంటే సుశ్రుత. సో సుశ్రుత అనే పర్సన్ ఏం రాశారు అంటే చరక సంహితాన్ని రాసింది చరకుడు అయితే సుశ్రుత సంహితాన్ని రాసింది మనకి సుశ్రుతుడు అని చెప్పాలి. సో సుశ్రుతాన్ని ఏమని పిలవచ్చు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని పిలవచ్చు, అట్లనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అని పిలవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన దాంట్లో ప్రఖ్యాత పర్సన్ ఎవరు ఏన్షియంట్ ఇండియాలో అంటే మనం సుశ్రుతుని చెప్పొచ్చు. సో ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళతో పాటు కాళిదాసు మీకు ఆల్రెడీ గుర్తుంటారు కాబట్టి సో కాళిదాసు రచించిన దాంట్లో ఇంపార్టెంట్ గా మనం రఘువంశం అనే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్
హూ ఈస్ ద నెక్స్ట్ 2014లో భారత రత్న ఎవరికి వచ్చింది? సో ఇది కూడా డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్. సో మనకి స్టూడెంట్ ఏ ఆప్షన్స్ ఇచ్చారు అంటే జనరల్ గా సచిన్ టెండూల్కర్ ఆప్షన్ ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి ఒకటి ఆప్షన్ లో ఉందని చెప్పారు. సో జనరల్ గా మనకి 2014లో సో మనకి భారత రత్న ఎవరెవరికి ఇచ్చారు అంటే సచిన్ టెండూల్కర్ కి, సిఎన్ రావుకి. సో వీళ్ళిద్దరికి కూడా 2014లో భారత రత్న ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి 2019 ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు, 2019. సో 2019లో ఆల్రెడీ తెలుసు మనకి ఎవరికి ఇచ్చారు అంటే నానాజీ దేశ్ముఖ్ ఇచ్చారు, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి భూపెన్ హజారికాకి ఇచ్చారు, అండ్ ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి కూడా 2019లో ఇవ్వడం జరిగింది. సో అటల్ బిహారీ వాజ్పేయి ఎవరైతే ఉన్నారో సో అటల్ బిహారీ వాజ్పేయికి 2015లో మనకి ఎవరికి ఇచ్చారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి, సో ఏబి వాజ్పేయి. సో ఆయనకి 2015లో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ ని బట్టి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో అట్లానే మనకి 1992లో కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ కి మనకి భారతరత్న అవార్డు ఇచ్చుండే. సో ఒకటి వచ్చేసి మనకి సత్యజిత్ రే. సో సత్యజిత్ రేకి ఎప్పుడు ఇచ్చారు భారతరత్న అంటే 1992. ఈయన సినీ రంగానికి సంబంధించిన, ఆయన ఫిలిం ఇండస్ట్రీకి. సో ఫిలిం ఇండస్ట్రీలోనే అతి గొప్ప అవార్డు అయిన దాదా సాహెబ్ ఫాల్కే. సో సత్యజిత్ రే భారతరత్నని అందుకున్నారు, అండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు అంటే జేఆర్డి టాటా. సో రతన్ టాటా ఎవరైతే ఉన్నారో జేఆర్డి టాటా. సో జేఆర్డి టాటాకి కూడా 1992లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళతో పాటు మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో సో ఈయనకి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది సేమ్ ఇయర్లో. సో 1992లోనే భారత్ రత్న ఇవ్వడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన పుట్టినరోజు అయిన November 11th. సో November 11th ఏమని జరుపుకుంటాము అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ డే. సో నేషనల్ ఎడ్యుకేషనల్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే November 11th సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవి మనకి ఇంపార్టెంట్. 2015 ఎవరిని గుర్తుపెట్టుకోవాలి అంటే అటల్ బిహారీ వాజ్పేయి, అండ్ 2014లో సచిన్ టెండూల్కర్ అండ్ సిఎన్ రావు, అండ్ నెక్స్ట్ 1992లో సత్యజిత్ రే అండ్ జేఆర్డి టాటా, మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో అట్లానే ఆల్రెడీ మీకు తెలుసు భారతరత్న ముఖ్యంగా విమెన్స్ విభాగంలో ఎవరెవరికి ఇచ్చారు అంటే అరుణ ఆసఫ్ అలీకి ఇచ్చారు, అండ్ ఇందిరా గాంధీకి ఇచ్చారు, మదర్ తెరీసాకి ఇచ్చారు. సో వీళ్ళకి భారతరత్న ఇవ్వడం జరిగింది. అట్లానే మొట్టమొదటిగా భారతరత్న ఏ ఇయర్లో ఇచ్చారు అంటే 1954లో ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ, రాజగోపాలాచారి, సివి రామన్ వీళ్ళ ముగ్గురికి కూడా 1954లో సో భారతరత్న వచ్చిన మొట్టమొదటి పీపుల్ ఎవరంటే వీళ్ళ ముగ్గురు వస్తారు. ఇవి మనకి భారతరత్నకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్, when is the shortest day of the year? This is also we are discussed. మనం ఇది కూడా డిస్కస్ చేసాం. షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఎప్పుడని అడుగుతున్నారు, 21st December. సో మనకి జనరల్ గా 21st December అనేది డేట్ తీసుకోవాల్సి ఉంటుంది. షార్టెస్ట్ డే సో వచ్చేసి 21st డే. నెక్స్ట్ అట్లనే మనకి లాంగెస్ట్. సో లాంగెస్ట్ డే వచ్చేసి June 21st. ఈ రెండు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సో పగలు అత్యధికంగా ఉండే రోజు ఏది మనకి అర్త్ మీద, ఎస్పెషల్లీ నార్థర్న్ హెమిస్పియర్ లో ఉత్తరార్ధ భాగంలో భూమి మీద. సో లాంగెస్ట్ డే వచ్చేసి June 21st అవుతుంది, అండ్ షార్టెస్ట్ డే వచ్చేసి 21st December అవుతుంది. సో అట్లానే సూర్యుడి చుట్టూ అంటే భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది, మనకి ఎలిప్టికల్ పాత్ లో ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో సన్ ఇట్లా ఉంటే మనకి ఒకసారి భూమి సన్ కి దగ్గరగా వస్తుంది, ఇంకోసారి దూరంగా ఉంటుంది. సూర్యుడికి అండ్ భూమికి మధ్య ఎక్కువ దూరం ఉంటే ఈ పొజిషన్ ని మనం ఏమని పిలుస్తామంటే ఎపిహీలియన్ అని పిలుస్తాం, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎపిహీలియన్. సో సూర్యుడికి భూమికి మాక్సిమం డిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏ రోజున ఉండొచ్చు అంటే సో July 4th. సో July 4th ఏదైతే ఉందో అది ఎపిహీలియన్. సో సూర్యుడి చుట్టూ భూమి ఇట్లా తిరుగుతున్నప్పుడు ఒకానొక టైంలో మాక్సిమం డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుంది అంటే దీర్ఘ వృత్తాకారంలో ఎలిప్టికల్ పాత్ లో తిరుగుతుంది కాబట్టి. సో లైక్ దిస్.
సో ఇలా తిరిగినప్పుడు ఇది సన్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకుంటే, జనరల్గా ఇది అర్త్ అనుకుంటే ఇది మ్యాక్సిమం డిస్టెన్స్ అవుతుంది. సో అది వచ్చేసి July 4th ఆ ప్రాంతంలో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి పెరిహీలియన్ అంటాం, అంటే దగ్గరగా రావడం, భూమి సూర్యునికి దగ్గరగా రావడం. సో అది వచ్చేసి పెరిహీలియన్ అంటాం. సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే Jan 3rd. సో Jan 3rd పెరిహీలియన్ అని చెప్తాం, ఎపిహీలియన్ July 4th. సో ఎవరికైనా మనకి ఈ వర్డ్స్ కష్టంగా ఉంటే, సూర్యుడికి దగ్గరగా భూమి ఎప్పుడు వస్తుంది అంటే Jan 3rd. సో దూరంగా ఎప్పుడు వెళ్తుంది అంటే July 4th. ఈ రెండు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అట్లనే లాంగెస్ట్ June 21st, షార్టెస్ట్ డే 21st December. సో భూమి మీద పగలు రాత్రి, సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేవి ఈక్వల్గా ఎప్పుడు ఉంటాయంటే 2 రోజులు ఉంటాయి. ఒకటి వచ్చేసి March 21st అండ్ September 23rd. ఈక్వినాక్స్ డేస్ అంటాం. సో అర్త్ మీద ఈక్వినాక్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఈక్వల్ మార్నింగ్ అండ్ అంటే డే లైట్, అంటే పగలు రాత్రి ఈక్వల్గా ఎప్పుడు ఉంటాయంటే March 21st, September 23rd. అట్లానే ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్ అని ఏ కంట్రీని పిలుస్తారు? ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్ అని ఏ కంట్రీని పిలుస్తారు? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, నార్వే. సో నార్వేని ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ ఆఫ్ సన్ అని పిలుస్తారు. సో ఇవి మనకి ఈ దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వచ్చేసి హూ బికమ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో జనరల్ గా మనకి బెంగాల్ ఏదైతే ఉందో ఒకప్పుడు బెంగాల్ అండ్ బీహార్, ఒడిస్సా ఈ ప్రాంతాలు మొత్తం కలిసి ఉండేవి. సో అప్పట్లో దీనికి క్యాపిటల్ గా ఉన్నది ఏది అంటే ముర్షిదాబాద్. సో ముర్షిదాబాద్ ఏదైతే ఉందో దీనికి క్యాపిటల్ గా ఉండేది. ఈ ముర్షిదాబాద్ కి ఫస్ట్ నవాబ్ ఎవరు అంటే మూర్షి కులీ ఖాన్. సో మనకి మూర్షి కులీ ఖాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఫస్ట్ నవాబ్గా ఉండేవాళ్ళు. సో ఈయన తర్వాత అండ్ నెక్స్ట్ కింగ్స్ తర్వాత లాస్ట్ గా మనకి ఈ ముర్షిదాబాద్ కి క్యాపిటల్ కి ఏదైతే ఉందో మనకి ఈ క్యాపిటల్ కి కింగ్ గా వచ్చిన పర్సన్ ఎవరు అంటే సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో సో ఆయన కింగ్ గా రావడం జరిగింది, నవాబ్ గా రావడం జరిగింది. సో మనకి సిరాజుద్దౌలాకి యాజ్ వెల్ యాజ్ ద బ్రిటిషర్స్ కి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా వాగ్వివాదాలు, అంటే మనకి డిఫరెన్సెస్ అనేవి పెరిగాయి బ్రిటిషర్స్ కి అండ్ సిరాజుద్దౌలాకి. సో ఆ వివాదాలు ఏవైతే ఉంటాయో చీకటి గది ఉదాంతం అంటాం, విలియం ఫోర్ట్ అంటాం, ఈ వివాదాలన్నీ కూడా చివరికి ఏ యుద్ధానికి దారి తీసాయంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1757. ఎవరెవరికి మధ్య జరిగిందంటే బ్రిటిషర్స్ కి, సిరాజుద్దౌలాకి. సో బ్రిటిషర్స్ తరపున ఎవరు పాల్గొన్నారు అంటే రాబర్ట్ క్లైవ్. ఈయననే క్లైవ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. రాబర్ట్ క్లైవ్ పాల్గొన్నారు. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోతారు అంటే సిరాజుద్దౌలా. తర్వాత ఈ ముర్షిదాబాద్ అంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా ప్రాంతాలకి నవాబుగా ఎవరిని పెడతారు బ్రిటిష్ తరపున అంటే మనకి మీర్ జాఫర్. సో మీర్ జాఫర్స్ ఆర్ అపాయింటెడ్ బై బ్రిటిషర్స్ అండ్ దట్ నవాబ్ ఆఫ్ ముర్షిదాబాద్ అని చెప్పొచ్చు. తర్వాత మీర్ జాఫర్ కి డిఫరెన్సెస్ వస్తాయి. మీర్ జాఫర్ తర్వాత ఇంకొక పర్సన్ ని పెడతారు, వాళ్ళకి డిఫరెన్స్ వస్తాయి. లాస్ట్ కి ఎవరిని పెడతారంటే మీర్ కాజీం. సో మీర్ కాజీం ఎవరైతే ఉన్నారో సో ఆయనని మనకి ఈ బెంగాల్ కి నవాబుగా ఉంచుతారు. లాస్ట్ కి మీర్ కాజీం కి అండ్ బ్రిటిషర్స్ కి మధ్య కూడా వివాదాలు అనేవి తలెత్తుతాయి. సో ఈ వివాదాలు దేనికి దారి తీస్తాయి అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే 1764. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757, రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలా. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764. సో బ్రిటిషర్స్ తరపున ఎవరు పాల్గొంటారు అంటే హెక్టర్ మున్రో. సో హెక్టర్ మున్రోకి అండ్ మొహమ్మద్ క్వాజీం ఎవరైతే ఉన్నారో ఆయనకి యుద్ధం జరుగుతుంది. సో బ్రిటిషర్స్ ఈ యుద్ధంలో నెగ్గి బెంగాల్, బీహార్, ఒడిస్సాని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నిజాం అంటే మనకి నిజామత్ అండ్ దివానీ అనే యాక్ట్స్ ని కూడా పాస్ చేసి సో 1773 ఆ ప్రాంతం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాలన్నీ రూల్ చేయడం మొదలు పెడుతుంది. సో అది ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్. ఈ కాన్సెప్ట్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇట్లానే ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే సో మనకి ప్రీవియస్ షిఫ్ట్ లో ఆల్రెడీ అడిగారు రాబర్ట్ క్లైవ్ తిరిగి ఇండియాకి ఎప్పుడు వచ్చారని. రాబర్ట్ క్లైవ్ ఇండియాకి తిరిగి రప్పించడానికి మెయిన్ రీజన్ సో ఫ్రెంచ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ స్థావరాల్ని ఆక్యుపై చేసుకోవడం, ఈ బెంగాల్, బీహార్, ఒడిస్సా ఏరియాస్ ని ఆక్యుపై చేసుకోవడం ముఖ్య ఉద్దేశంగా సో బ్రిటిషర్స్ ఎవరిని తిరిగి ఇండియాకి రప్పిస్తారు అంటే రాబర్ట్ క్లైవ్ ని. ద నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ. సో ఫాదర్ ఆఫ్ ఎకాలజీగా ఎవరిని పిలుస్తారంటే యూజిన్ పి ఓడమ్. సో ఓడమ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అని పిలుస్తారు. సో అట్లనే మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకాలజీ. సో క్వశ్చన్స్ జాగ్రత్తగా చూడాలి, అన్ని ఈక్వల్ గా దగ్గరగా ఉంటాయి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకాలజీ అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే జి ఎవ్లీ. సో జి ఎవ్లీ ఎవరైతే ఉన్నారో సో ఆయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకాలజీ అని పిలుస్తారు. అట్లానే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ. సో మన కంట్రీకి వస్తే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీగా ఎవరిని పిలుస్తారు అంటే రామ్ ది మిశ్రా.
సో ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీగా పిలుస్తారు. ఆల్రెడీ మీకు ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ తెలుసు, ఎరిస్తరీస్. సో అట్లనే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ తెలుసు, బాబేస్, చార్లెస్ బాబేస్. సో అట్లనే మనకి నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకాలజీ, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఈవీఎం. సో ఇది రిపీట్ అవుతుంది. యాక్చువల్గా ఈవీఎం అనే క్వశ్చన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 3 shifts బ్యాక్. సో ఈవీఎం ని ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారని అడిగారు, కేరళలో, అది 2 times అడిగారు. ఇప్పుడు వచ్చేసి ఈవీఎం యొక్క ఎబ్రివేషన్ అడుగుతున్నారు, ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంట ఫస్ట్ టైం కేరళలో కొన్ని నియోజకవర్గాల్లో దీనిని ప్రోటోటైప్ గా స్టార్ట్ చేశారు. సో తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఏరియాస్ లో కొన్ని నియోజకవర్గాల్ని, కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ని సెలెక్ట్ చేసుకుని సో అక్కడ ప్రోటోటైప్ ని స్టార్ట్ చేశారు. తర్వాత పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 1989 లో దాన్ని సవరణ చేసి ఇండియా మొత్తంలో కూడా ఈ ఈవీఎం మిషన్స్ ని వాడకాన్ని తీసుకొచ్చారు. 2018 లో సుప్రీం కోర్టులో కొంతమంది పర్సన్స్ తిరిగి బ్యాలెట్ పత్రాన్ని ప్రవేశపెట్టాలి, ఈవీఎం ని రద్దు చేయాలి అని చెప్పి ఏదైతే పిటిషన్ వేశారో 2018 ఇయర్ ఎండింగ్ కి సుప్రీం కోర్ట్ ఆ పిటిషన్ ని కొట్టేసింది. సో ఇది మనకి ఈవీఎంస్ గురించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి వెన్ వాజ్ ద పూనా ప్యాక్ట్ సైన్డ్. ఆల్రెడీ మీకు తెలుసు పూనా ఒడంబడిక లేదా పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1932లో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది అంటే గాంధీ అండ్ అంబేద్కర్. సో గాంధీకి అంబేద్కర్ కి మధ్య సో మనకి పూనా ఒడంబడిక అనేది జరిగింది. సో అట్లానే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ఒడంబడిక అనేది ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో. సో దాన్ని ఢిల్లీ ప్యాక్ట్, ఢిల్లీ ఒడంబడిక అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన వ్యక్తి ఎవరు అంటే గాంధీ. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన వ్యక్తి ఎవరు అంటే మనం అంబేద్కర్ గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గెలాక్సీ దట్ వి లివ్ ఇన్. సో మనం ఎక్కడైతే ఉంటున్నామో జనరల్ గా మనకి గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటున్నాం. సో గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏమని పిలుస్తాము అంటే గెలాక్సీ, నక్షత్ర స్థాల అని పిలుస్తాం. గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ ఏమని పిలుస్తామంటే క్లస్టర్ అని పిలుస్తాం. సో అట్లనే గ్రూప్ ఆఫ్ క్లస్టర్స్ ఏమని పిలుస్తామంటే సూపర్ క్లస్టర్ అని పిలుస్తాం. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఎక్కడైతే ఉంటున్నామో, మన అర్త్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ గెలాక్సీ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. మిల్కీ వే లేదా పాలపుంత. సో దీనిని ఆకాశ్ గంగా అని కూడా పిలుస్తారు, మిల్కీ వే లేదా ఆకాశ గంగా. సో మనం ఉండేది దాంట్లో. అండ్ ఇంకొకటి, మనకి దగ్గరగా ఉన్న గెలాక్సీ ఏది, మనకి దగ్గరగా ఉన్న నక్షత్రశాల ఏది అని అడుగుతారు. ఆండ్రోమీడా. సో ఆండ్రోమీడా ఏదైతే ఉందో సో మనకి దగ్గరగా ఉన్న నక్షత్రశాలగా చెప్పొచ్చు. సో అట్లనే మనకి లార్జెస్ట్ ప్లానెట్, అతి పెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్. సో లార్జెస్ట్ ప్లానెట్ వచ్చేసి జూపిటర్ గా చెప్పొచ్చు. స్మాలెస్ట్ ప్లానెట్, అతి చిన్న గ్రహం ఏది అంటే మనకి మెర్క్యూరీగా చెప్పొచ్చు. సో టోటల్ గా ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని అడిగితే సో టోటల్ గా మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో అట్లనే మనకి ఆస్ట్రాయిడ్స్, లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ వేటి మధ్య ఉంది అంటే జూపిటర్ కి మార్స్ కి మధ్య. సో ఆస్ట్రాయిడ్ అంటే లఘు గ్రహం అంట. సో జూపిటర్ కి అండ్ మార్స్ కి మధ్య ఉన్నది ఏది అంటే లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో దీనిని ఏమని పిలుస్తున్నాము అంటే సిర్రస్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ అ సిర్రస్. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ వచ్చేసి మనకి రాజీవ్ కుమార్. సో సిఇఓ వచ్చేసి అమితాబ్ కాంత్. సో చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. సో నీతి ఆయోగ్ స్టార్ట్ అయింది మనకి Jan 1, 2015 లో. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ విచ్ ఇన్సిడెంట్ డిడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రినౌన్స్ ద నైట్హుడ్ టైటిల్. సో జనరల్ గా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన గీతాంజలి అనే బుక్ ని రచించారు. సో 1912 లో అది పబ్లిష్ అయింది. 1913 లో ఈయనకి నోబెల్ బహుమతి రావడం కూడా జరిగింది. సో తర్వాత కింగ్ జార్జ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన చేసిన రచనలకి గాను ఈయనకి ఒక టైటిల్ ని ఇవ్వడం కూడా జరిగింది, అదే నైట్హుడ్. సో బ్రిటిషర్స్ ఎవరికి నైట్హుడ్ అనే టైటిల్ ని ఇచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ముఖ్యంగా గీతాంజలి లాంటి రచనని చేసిన
చేసినందుకు గాను, సో అట్లాంటి పోయిట్స్ కి గాను ఈయనకి నైట్హుడ్ అనే టైటిల్ ని బ్రిటిషర్స్ ఇచ్చారు. కానీ జలియన్ వాలాబాగ్ ఘటన ఏదైతే ఉందో, సో జలియన్ వాలాబాగ్ ఘటన మనకి 1919లో జరిగింది. సో ఆ టైంలోనే ఈ కాండ వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చిన నైట్హుడ్ టైటిల్ ఏదైతే ఉందో దానిని తిరస్కరించారు. సో అట్లానే గాంధీ ఎవరైతే ఉన్నారో ఆఫ్రికాలో బ్రిటిషర్స్ కి చేసిన అంబులెన్స్ సేవలకి గాను సో ఆయనకి కైజర్ ఏ హింద్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. సో గాంధీ కూడా ఈ జలియన్ వాలాబాగ్ ఘటన ఏదైతే ఉంటుందో ఆ ఉదంతం తర్వాత ఈ కైజర్ ఏ హింద్ అనే అవార్డుని తిరస్కరించడం జరిగింది. సో ఈ రెండు ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు మనకి జలియన్ వాలాబాగ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి హూ ఫౌండెడ్ అజ్మీర్ ఇన్ రాజస్థాన్. సో అజ్మీర్ ని ఎవరు కట్టించారు, ఎవరు నిర్మించారని అడుగుతున్నారు. సో అజయ్ పాల్ చౌహాన్. సో జనరల్ గా ఈయనని అజయ దేవా అని పిలుస్తాం. అజయ దేవా 1. సో అజయ్ దేవా 1 అన్న లేదా అజయ్ పాల్ చౌహాన్ అన్న ఒకటే. సో ఈయన మనకి ఈ అజ్మీర్ ఏదైతే ఉందో రాజస్థాన్ లో దీన్ని కట్టించడం జరిగింది. సో అట్లనే అజ్మీర్ లో మనకి అజ్మీరా ఫోర్ట్, అజ్మీరా కోట అనే దాన్ని కూడా కట్టించారు. సో ప్రస్తుతం అజ్మీరా కోటని మనకి ఆ ఏరియాలో ఏమని పిలుస్తున్నారు అంటే తారాగర్ ఫోర్ట్. సో తారాగర్ ఫోర్ట్ అని పిలుస్తున్నారు. సో అట్లానే మనకి ఈ చౌహాన్స్ విషయానికి వస్తే రాజ్పుత్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్స్, పవర్ఫుల్ పర్సన్స్ గా ఎవరిని చెప్పొచ్చు అంటే చౌహాన్స్. సో అట్లానే మనకి అజ్మీర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన గొప్ప రాజుల్లో వన్ ఆఫ్ ద పర్సన్ గా ఎవరిని చెప్పొచ్చు అంటే పృథ్వీరాజ్ చౌహాన్. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరితో యుద్ధం చేశారు అంటే మహమ్మద్ గోరీ. సో ఆ యుద్ధాలని ఏమని పిలుస్తాము అంటే టెరైన్ యుద్ధాలు అని పిలుస్తాం. సో టెరైన్ యుద్ధాలు ఎన్ని జరిగాయంటే 2 జరిగాయి. 1191, 1192. 1191లో జరిగింది బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1, పృథ్వీరాజ్ చౌహాన్ కి మహమ్మద్ గోరీకి మధ్యలో జరిగింది. 1192 బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 2 అంటాం, పృథ్వీరాజ్ చౌహాన్ కి అండ్ మహమ్మద్ గోరీకి మధ్యలో జరిగింది. అట్లే పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మనకి ఏదైతే బుక్ ని రాశారో ఆ బుక్ ని రాసిన పర్సన్ ఎవరు అంటే పృథ్వీరాజ్ రసు అనే బుక్ ని రాశారు. ఆ బుక్ ని రాసిన పర్సన్ ఎవరు అంటే చాంద్ బర్దాయ్. సో చాంద్ బర్దాయ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన పృథ్వీరాజ్ రసో అనే బుక్ ని రచించడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ అ పాపులర్లీ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే దాదాబాయి నౌరోజీ. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి దాదాబాయి నౌరోజీ యొక్క ఇంపార్టెంట్ పత్రిక పేరు ఏంటి అంటే రాస్త్ గోఫ్తర్. సో రాస్త్ గోఫ్తర్ ఏదైతే ఉందో దాదాబాయి నౌరోజీ యొక్క ఇంపార్టెంట్ న్యూస్ పేపర్, ఆయన పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ గా చెప్పొచ్చు. ఆయన రాసిన బుక్ ఏది అంటే మనకి అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రాసింది కూడా మనకి సో దాదాబాయి నౌరోజీగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ద ఏషియాటిక్ సొసైటీ. సో ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని ఎవరు స్థాపించారని అడుగుతున్నారు. సర్ విలియం జాన్స్. సో సర్ విలియం జాన్స్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో సో ఓరియంటల్ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడం కోసం సో సర్ విలియం జాన్స్ ఈ ఏషియాటిక్ సొసైటీని ఇండియాలో ప్రారంభించారు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ వేర్ వాజ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఈ స్టార్టెడ్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అడిగారు. బాంబే. సో మనకి ముంబైలో మొట్టమొదటిగా క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది, 1942లో. సో కొంతమంది చరిత్రకారుల ప్రకారం, హిస్టోరియన్స్ ప్రకారం సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ని ఆగస్ట్ మూవ్మెంట్ అని కూడా పిలవచ్చు. దాన్ని ఆగస్ట్ మూవ్మెంట్ అని పిలవచ్చు, లేదా గాంధీ ఇచ్చిన నినాదం ఏదైతే ఉందో డూ ఆర్ డై మూవ్మెంట్ అని పిలవచ్చు, భారత్ చోడో మూవ్మెంట్ అని పిలవచ్చు. ఈ 4 మూవ్మెంట్స్ కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మారు పేర్లుగా చెప్తారు. అట్లానే క్విట్ ఇండియా ఉద్యమ రాణి, సో క్విట్ ఇండియా ఉద్యమ క్వీన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే అరుణ అసఫ్ అలీని పిలవడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది బాంబేలో ఒక మైదానం, ఒక ప్లే గ్రౌండ్ లో జరిగింది. సో దానిని ఇప్పుడు పాపులర్ గా ఏమని పిలుస్తున్నారు అంటే ఆగస్ట్ క్రాంతి మైదాన్. సో ఇక్కడ ఫస్ట్ గాంధీ స్పీచ్ ఇవ్వడంతో సో క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం దాన్ని హిస్టారికల్ మాన్యుమెంట్, ఒక చారిత్రక కట్టడంగా ఉంచారు. సో అదే మనకి బాంబేలో ఉంది. నెక్స్ట్ వన్, విచ్ క్రాప్స్ వర్ అసోసియేటెడ్ టు ద గ్రీన్ రివల్యూషన్. సో గ్రీన్ రివల్యూషన్ తో అనుసంధానం ఉన్న పంటలు ఏవి అని అడుగుతున్నారు. సో ఒకటి వచ్చేసి గోధుమ, వీట్, అండ్ ఇంకొకటి వచ్చేసి రైస్ గా చెప్పొచ్చు. సో వీట్ ని, రైస్ ని, వాటిలో కొత్త వంగడాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయడం, వాటి యొక్క ప్రొడక్షన్ ని పెంచడం కోసం సో గ్రీన్ రివల్యూషన్ అనే దాన్ని సో ఇండియాలో స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అట్లానే మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్ గా పిలవచ్చు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వెన్ వాజ్ ద టెలిఫోన్ ఇన్వెంటెడ్. సో మనకి టెలిఫోన్ ఎప్పుడు కనుగొనబడింది అని అడుగుతున్నారు. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఎవరైతే ఉన్నారో సో ఆయన 1876లో అలెగ్జాండర్ గ్రహం బెల్ అనే పర్సన్ సో మనకి టెలిఫోన్ ని కనుగొనడం జరిగింది.
నెక్స్ట్ వన్, Sachin Tendulkar hit his 100th international century against which team? సో ఆయన యొక్క 100వ అంతర్జాతీయ సెంచరీని ఏ జట్టుతో సాధించాడో అని అడుగుతున్నారు. ఏ జట్టు వ్యతిరేకంగా ఆడినప్పుడు సాధించారని అడుగుతున్నారు. సో బంగ్లాదేశ్, అపోజిట్ టీం వచ్చేసి మనకి బంగ్లాదేశ్ గా చెప్పొచ్చు. అట్లానే సచిన్ టెండూల్కర్ కి మనకి ఇండియాలో ఉన్న ఉన్నతమైన అవార్డ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఆయనకి భారత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ 4 అవార్డ్స్ కూడా ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ పొంది ఉన్నారు. సో అట్లనే సచిన్ టెండూల్కర్ యొక్క మెయిన్ ఆటోబయోగ్రఫీ పేరు వచ్చేసి ప్లే ఇట్ మై వే. ప్లే ఇట్ మై వే, మై ఆటోబయోగ్రఫీ. ప్లే ఇట్ మై వే, మై ఆటోబయోగ్రఫీ అనేది మనకి సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ నేమ్ గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ ఇన్ ద వరల్డ్. సో మనకి ఫిష్ ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో అతిపెద్ద కంట్రీ ఏది అని అడుగుతున్నారు, చైనా. సో అట్లనే మనకి సెకండ్ పొజిషన్ లో ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియాగా చెప్పొచ్చు. సో ఇండియా చేపల్ని ఎక్కువగా పెంచడం కోసం, అంటే ఫిష్ ప్రొడక్షన్ ని పెంచడం కోసం సో ముఖ్యంగా చేపట్టిన కార్యక్రమం ఏది అంటే మనం బ్లూ రివల్యూషన్ అంటాం. సో బ్లూ రివల్యూషన్ ని స్టార్ట్ చేసాం. బ్లూ రివల్యూషన్ కూడా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాము అంటే మనం 7th 5-year ప్లాన్, 7వ పంచవర్ష ప్రణాళిక. సో 7th పంచవర్ష ప్రణాళికలో దీన్ని స్టార్ట్ చేసాం. సో 7th పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1985 to 1990. సో ఈ మధ్యలో మనం బ్లూ రివల్యూషన్ ని స్టార్ట్ చేసాం. అట్లానే ఇప్పుడు గవర్నమెంట్ బ్లూ రివల్యూషన్ కోసం ఎలాంటి పథకాన్ని స్టార్ట్ చేసింది అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ సో చేపల పెంపకానికి, చేపలు ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా ఇచ్చిన సపోర్ట్ అని చెప్పొచ్చు. సో అప్పట్లో మనకి ఆ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఏది అంటే 7వ పంచవర్ష ప్రణాళికలో బ్లూ రివల్యూషన్ ని స్టార్ట్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఇవన్నీ కూడా ఫిషెస్ ని ఉత్పత్తి చేసే దాంట్లో టాప్ స్టేట్స్ గా చెప్పొచ్చు ఇండియాలో. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద రీజన్ ఫర్ సిల్వర్ టర్నింగ్ ఇన్ టు ద బ్లాక్ కలర్. సో సిల్వర్ అనేది మనకి బ్లాక్ కలర్ లో మారిపోవడానికి, లేదా సిల్వర్ సంబంధించిన యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ కలర్ లో పారిపోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి నైట్రోజన్, క్లోరిన్, సల్ఫరా, కార్బన్ డైఆక్సైడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి జనరల్ గా సల్ఫర్. సో సల్ఫర్ గనక ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, సో గాలిలో మనకి ఆక్సిజన్ తో ప్రత్యక్ష రసాయనిక చర్య జరిపితే సల్ఫర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఆటోమేటికల్లీ కలర్ విల్ బి చేంజ్డ్. సో కలర్ చేంజ్ అవుతుంది. మాక్సిమం అది ఏ కలర్ లోకి చేంజ్ అవుతుంది అంటే బ్లాక్ కలర్ లోకి. సో సిల్వర్ మనకి సో బ్లాక్ కలర్ లోకి టర్న్ అవ్వడానికి మెయిన్ రీజన్ గా దేని చెప్తాము అంటే సల్ఫర్ ని చెప్తాం. సో ఎగ్జాంపుల్ కి మనం పొటాటో తీసుకోవచ్చు. పొటాటో పీల్ చెక్కు తీసేసినా గానీ, కొన్ని వెజిటేబుల్స్ యొక్క చెక్కు తీసేసినా గానీ సో జనరల్ గా వాటిని అట్లానే గాలిలో నార్మల్ గా పెడితే కొంచెం సేపటికి అంటే ఆఫ్టర్ సమ్ టైం కంప్లీట్ గా అవి బ్లాక్ కలర్ లోకి మారడం చూస్తాం. ఎందుకంటే వెజిటేబుల్స్, కూరగాయలు కలర్ చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా దేన్ని చెప్తామంటే సల్ఫర్ నే చెప్తాం. సో సల్ఫర్ కనుక ఆక్సిజన్ తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ కెమికల్ రియాక్షన్ కనుక జరిపితే సో కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి సల్ఫర్. సో ద నెక్స్ట్ వన్, విచ్ నేషనల్ హైవే పాసెస్ త్రూ ద కాజీరంగా నేషనల్ పార్క్. సో కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సో దాని నుండి ఏ నేషనల్ హైవే పాస్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి NH-37. సో NH-37 ఏదైతే ఉందో సో కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. సో దాని దగ్గర నుండి ఈ నేషనల్ హైవే కనెక్ట్ చేయబడి ఉంది. సో అస్సాంలో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ దేని చెప్తాము అంటే కాజీరంగా నేషనల్ పార్క్ చెప్తాం. అట్లనే ఇండియాలో వన్ ఆఫ్ ద చిత్తడి నేల, అతిపెద్ద చిత్తడి నేలగా మనం కాజీరంగా చెప్పొచ్చు. లేకపోతే మార్ష్ ల్యాండ్. సో లార్జెస్ట్ మార్ష్ ల్యాండ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా, లేదా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్ష్ ల్యాండ్ ఇన్ ఇండియాగా దేన్ని చెప్పొచ్చు అంటే సో కాజీరంగా నేషనల్ పార్క్ ని చెప్పొచ్చు. అట్లనే మనకి కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దీనికి నార్త్ సైడ్ మనకి ఏ నది ఉంది అంటే బ్రహ్మపుత్ర ఉంది. తూర్పున బ్రహ్మపుత్ర ఉంది. అండ్ నెక్స్ట్ దక్షిణం ఏదైతే ఉంటుందో సౌత్ సైడ్, సో సౌత్ సైడ్ మనకి మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మౌంటైన్స్ పేర్లు వచ్చేసి మనకి కర్బీ ఆంగ్లాంగ్. సో కర్బీ ఆంగ్లాంగ్ అనేవి అస్సాంలో ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, పర్వతాలు. అవి కాజీరంగా నేషనల్ పార్క్ కి మనకి సౌత్ సైడ్ ఉన్నాయని చెప్పొచ్చు. అట్లానే మనకి కాజీరంగా నేషనల్ పార్క్ లో కాజీరంగా నేషనల్ పార్క్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అస్సాంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మానస్ ఏదైతే ఉందో సో మానస్ నేషనల్ పార్క్ లేదా మానస్ బయోస్పియర్ అనేది అస్సాంలో ఉందని చెప్పొచ్చు. సో కాజీరంగా నేషనల్ పార్క్ లో మనం ఏం చూడొచ్చు అంటే రైనోసర్స్ ని చూడొచ్చు. అండ్ ఎలిఫాంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎలిఫాంట్స్ ని కూడా ఎక్కువ సంఖ్యలో మనం ఈ కాజీరంగా నేషనల్ పార్క్ లో చూడొచ్చు. సో ఇది దీని గురించి మెయిన్ థింగ్.
నెక్స్ట్ వన్, వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ సెలబ్రేటెడ్? అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని అడుగుతున్నారు. 16th మే. సో ఎవ్రీ ఇయర్ 16th మే అనేది మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ కింద సెలబ్రేట్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఫారెస్ట్ రిపోర్ట్. సో జనరల్ గా మనకి ఫారెస్ట్ రిపోర్ట్ కి సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. సో జనరల్ గా ఫారెస్ట్ సర్వే ప్రకారం, రీసెంట్ ఫారెస్ట్ సర్వే ప్రకారం, ఏరియా ప్రకారం చూసుకుంటే సో అత్యధికంగా అటవీ ప్రాంతం కలిగి ఉన్నది ఏరియా వైజ్ చూసుకుంటే ఏది అంటే మనకి మధ్యప్రదేశ్ గా చెప్పొచ్చు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది. సో సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఏది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ గా చెప్పొచ్చు. సో సెకండ్ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో అటవీ పరంగా చూసుకుంటే, ఏరియా వైజ్ చూసుకుంటే ఫారెస్ట్ లో ఫస్ట్ స్టేట్ మధ్యప్రదేశ్ అండ్ సెకండ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇంప్రూవ్మెంట్ లో చూసుకుంటే సో సంవత్సరానికి జనరల్ గా మనకి ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో సో ఫారెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎదుగుదల చూసుకుంటే మనకి ఫస్ట్ స్టేట్ లో ఏది ఉందంటే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం కర్ణాటక ఉంది అండ్ సెకండ్ స్టేట్ లో ఏది ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. మనకి ఏరియా వైజ్ అడిగితే మధ్యప్రదేశ్, పర్సంటేజ్ అటవీ శాతం అడిగితే మిజోరం వస్తుంది. సో అత్యధిక అటవీ శాతం ఉన్నది ఏది అంటే మనకి మిజోరం వస్తుంది. అత్యధిక ఏరియా వైజ్ ఉన్నది ఏది అంటే మనకి మధ్యప్రదేశ్ వస్తుంది. సో డెవలప్మెంట్ లో ఫస్ట్ స్టేట్ ఏది అంటే మనకి కర్ణాటక వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ ఈస్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్? సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారు. సో ఎవ్రీ ఇయర్ 5th జూన్. సో 21st జూన్ ఏమో లాంగెస్ట్ డే ఆన్ ద అర్త్. సో 5th జూన్ ఏమో మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎన్విరాన్మెంటల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ సంవత్సరం 2020లో మనకి ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్ ఏంటంటే ఇట్స్ టైమ్ ఫర్ నేచర్ అనేది మనకి 2020 ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్ గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్టెడ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? సో ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో సో ప్రాథమిక విద్యకు పోషకాహారాలని మద్దతుగా ఇస్తూ ఒక జాతీయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ జాతీయ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. 1995. యాక్చువల్ గా నిన్న షిఫ్ట్ లో మనకి సర్వశిక్ష అభియాన్ ఏదైతే ఉంటుందో సో సర్వశిక్ష అభియాన్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సో ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో సో దాంట్లో భాగంగా సో పోషకాహార మద్దతు జాతీయ కార్యక్రమం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. 1995. సో జనరల్ గా మనకి phase 1, phase 2, ఇప్పుడు phase 3 చూసుకుంటే సో ప్రాథమిక విద్యకు సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ప్రాథమిక విద్య మ్యాండేటరీ, ఇండియాలో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఉంది. సో ఖచ్చితంగా 6 నుంచి ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలని కూడా క్వశ్చన్ అడిగారు ఆల్రెడీ. 6 years to 14 years, 6 నుండి 14 సంవత్సరాల మధ్యలో పిల్లలకి సో మనకి ప్రాథమిక విద్య అనేది ఇండియాలో తప్పనిసరి. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుగా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి మెయిన్ గా మీరు చూసుకోవాల్సినవి. సో ద నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ.